హీట్ ఏమీ లేకుండా హెయిర్ ఇంత క్రేజీగా కర్ల్ అవుతుంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఫస్ట్ నేను హెయిర్ డీటాంగిల్ చేసుకుంటున్నాను. దాని తర్వాత రఫ్ గా అవ్వకుండా ఒక సీరం అప్లై చేసుకున్నాను. ఇది హీట్లెస్ కర్లింగ్ రాడ్. దీనికి 2 స్క్రంచెస్ కూడా వస్తాయి. నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఈ రాడ్ యూజ్ చేసి జుట్టును అల్లుకోకుండా ఫ్రెంచ్ బ్రైడ్ లాంటిది ఒకటి వేసుకోబోతున్నాము. మామూలుగా కర్లింగ్ రాడ్ చుట్టూ ఎలా అయితే హెయిర్ రోల్ చేస్తామో ఆ కర్లింగ్ ఎఫెక్ట్ కోసం, అలానే ఇక్కడ కూడా ఒక సెక్షన్ హెయిర్ తీసుకొని ఈ రాడ్ పై నుంచి స్టార్ట్ చేసి కింద నుంచి బయటకు లాగుతున్నాను. బేసిక్ గా దాని చుట్టూ రోల్ చేస్తున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, ఓవర్ అండ్ అండర్. ఒకసారి కన్ఫ్యూజింగ్ గా ఉంటే వీడియో మళ్ళీ చూడండి. ఫ్రెంచ్ బ్రైడ్ లో ఎలా అయితే సైడ్స్ నుంచి హెయిర్ యాడ్ చేసుకుంటూ కింద వరకు అల్లుకుంటామో, ఇక్కడ కూడా ఆ రాడ్ చుట్టూ హెయిర్ యాడ్ చేసుకుంటూ కింద వరకు రోల్ చేశాను. మొత్తం అయిపోయాక ఇట్ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇవి ఓవర్ నైట్ కర్ల్స్ కాబట్టి నేను నైట్ అంతా ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాను. నాది సిల్కీ హెయిర్ అయ్యేసరికి స్టైలింగ్ ఎక్కువసేపు ఆగదు, కానీ దీంతో కర్ల్స్ చాలా టైట్ గా వస్తున్నాయి, ఎక్కువసేపు కూడా ఉంటుంది. బౌన్సీ కర్ల్స్ తో అలా ఒక హ్యాపీ డాన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.